వినాయకుడికి ప్రసాదంగా పెట్టే మోదక్‌ని ఎన్నో వెరైటీస్ చేస్తుంటాం కదా! మరి ఈరోజు నేను ఒక మోదక్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ మోదక్ చేయడం కోసం ఎక్కువగా నెయ్యి పట్టదు. అలాగే పంచదార లేకుండా, బెల్లం లేకుండా చేస్తున్నాను. ఈ మోదక్ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అలాగే నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. అంత సాఫ్ట్‌గా ఉంటాది. మరి వెన్నలా కరిగిపోయే ఈ మోదక్ రెసిపీ మీకు నచ్చితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ కూడా చేయండి. అడుగు దలసరిగా ఉన్న ప్యాన్‌లోని 2 కప్పులు శనగపిండిని వేసుకొని ఇందులోని 5 లేదా 6 స్పూన్లు నెయ్యి వేసుకొని పిండి పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిండి ఫ్రై అయిందా లేదా అన్నది మీకు ఇలా కలర్ చూసుకుంటే డిఫరెన్స్ అనేది పర్ఫెక్ట్‌గా తెలిసిపోతుంది. ఇలా ఫ్రై అయిన పిండిని వేరొక ప్లేట్లోకి వేసుకొని పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు 250 గ్రామ్స్ ఖర్జూర నూనెలో గింజల్ని తీసేసి ఖర్జూరాన్ని మిక్సర్ జార్లో వేసుకోవాలి. అలాగే శనగపిండి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని కూడా మిక్సర్ జార్లో వేసేయాలి. ఖర్జూరం అంతా నలిగి పిండిలో కలిసినంత వరకు మిక్సీ చేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పౌడర్ని మళ్ళీ ప్యాన్లో వేసేసుకొని ఇందులో ఇప్పుడు 4 స్పూన్ల పాల పొడిని వేస్తున్నాను. పాల పొడి ఏ బ్రాండ్ అయినా వేసుకోండి, పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోని 1 కప్పు పాలని 2 విడతల వారీగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉండలు ఎక్కడా లేకుండా పిండిని బాగా కలపాలి. పిండి ప్యాన్కి అంటకుండా ఇలా పైకి తేలిపోతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తోని బాగా నీట్ చేసుకోవాలి. బాగా నీట్ చేసుకుంటే పిండి అనేది పూర్తిగా ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఇలా ప్లెయిన్గా వచ్చిన తర్వాత మీ దగ్గర మోదక్ మౌల్డ్ ఉంటే అందులో చేసుకోండి, లేదా చేత్తోని మోదక్ని చేసేసుకోండి. కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా చుట్టుకొని ఫింగర్స్తోని ఇలా మోదక్ షేప్ ఇచ్చుకోవాలి. మీకు నచ్చితే పైన లైట్గా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. చేత్తో చేసుకునే మోదకులు ప్లెయిన్గా ఉంటాయి కాబట్టి ఫోర్క్తో ఇలా లైన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మిగిలిన పిండితో కూడాను ఇదే విధంగా అన్ని మోదకులు చేసుకోవాలి. ఈ మోదకులు మీకు కావాలంటే వినాయక చవితి ముందు రోజు నైట్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లోని, లేదా వినాయక చవితి రోజు చేసుకున్నారనుకోండి మిగిలిపోయి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 డేస్ వరకు ఉంటాయి. చాలా సింపుల్గా ఉంది కదండి రెసిపీ. నెయ్యి కూడా చాలా తక్కువ పట్టింది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి.